దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక సమయాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకించుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయు చేయకుము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగములో నుండి మరి దేవుడు మనతో కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవాతి దేవుడు తన పిల్లలైనటువంటి వారిని కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. అన్నీ ఇచ్చిన తర్వాత, ఉన్నతమైనటువంటి స్థానమునకు హెచ్చించబడిన తర్వాత దేవుడు మరలా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడని ఈ వచనాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తములో నడుచుకుంటున్న వారిని దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నట్లుగా కూడా ఈ వచనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. అదేమిటంటే, దేవాతి దేవుడు అబ్రహాము గారి జీవితంలో తనను పరీక్షించే విషయంలో మరి ఒక మాటను అబ్రహాముకు సెలవిచ్చినప్పుడు ఆ మాటకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఇష్టానికి లోబడి తనకు ఒక్కడైనటువంటి కుమారుణ్ణి దేవునికి ఇవ్వటానికి వెనుదీయక దేవుని మాటకు లోబడి మరి ఆ కార్యము చేయటానికి, ఆ బలియాగం అర్పించటానికి తను బయలుదేరి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తున్నప్పుడు మరి మొట్టమొదటిగా ఆయన్ని పరీక్షించే విషయంలో ఎంతవరకు నా యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతాడని మౌనంగా ఉన్నప్పటికీ కత్తి పైకెత్తే అంతవరకు మౌనముగా ఉండి అప్పుడు అంటున్నాడు, నువ్వు ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దని. అలాగనే మనం బైబిల్ గ్రంథములో కొంతమంది భక్తులను మనం చూడగలుగుతాం. సింహాల బోనులో వేసేంత వరకు మరి దానియేలు విశ్వాసముతో దేవుని కొరకు నిలబడ్డాడు. దానియేలు గ్రంథము మరి 6వ అధ్యాయం 22వ వచనంలో మనకి సింహాల బోనులోకి దేవుడు వెళ్ళి సింహాల నోర్లు మూసినట్లుగా దానియేలు గారు సాక్ష్యం ఇస్తాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అదే దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో 25వ వచనములో కదా, ముగ్గురిని అగ్నిగుండంలో వేసేంత వరకు దేవుడు మౌనంగా ఉన్నాడు. వేసిన తరువాత 4వ వ్యక్తిగా అగ్నిగుండంలోనికి వచ్చినట్లుగా మరి అక్కడ సాక్ష్యాన్ని ఆ రాజుగారే తెలియజేస్తున్నట్లు మనం చూస్తాం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంత మాత్రము చేయి వదిలిపెట్టడని, ఆయన మన కొరకు గమనిస్తూ ఉంటాడు. తగిన సమయంలో మనం ఉన్న ఆపదలో నుండి, మనమున్న ఇబ్బందుల్లో నుండి, మనమున్న శ్రమల్లో నుండి ఆ దరికి చేర్చటానికి, ఉన్నతమైనటువంటి మేలులతో నింపటానికి ఆయన మన పక్షముగానే ఉంటాడని, మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడని ఈ వచనాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వెనక సైన్యము, శత్రువు సైన్యము తరుముతూ ఉన్నది, ఎదురుగా పెద్ద సముద్రం అడ్డుగా ఉన్నది. కానీ దేవుడు అప్పుడు వరకు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత తన ప్రజల కొరకు సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద ఆ దరికి నడిపించినట్లుగా కూడా బైబిల్లో నుంచి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కొరకు నీవు ఈ లోకములో జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా చేయి వదిలిపెట్టడు. నువ్వే స్థితిలో ఉన్నా అక్కడికి వచ్చి నిన్ను విడిపించగలడని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అందుకే కత్తి పైకెత్తేంత వరకు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే కత్తి పైకెత్తాడో ఆయన ప్రత్యక్షమై ఆయన అతని జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసినట్లుగా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసములో సన్నగిల్లవద్దు, భక్తి జీవితంలో వెనుకాడవద్దు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు నీ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. తదుపరి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడని ఈ వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకే వందనాలు. ఈరోజు నాయన ఈ వాక్య భాగములో నుండి అనేకమైన విషయాలను మాకు జ్ఞాపకం చేశావు, అనేక మంది భక్తులను మాకు జ్ఞాపకం చేశావు. ప్రస్తుతం ఇప్పుడు మేము ఈ భూమి మీద నీ కొరకు నిలబడుతుండగా మాకొస్తున్న ప్రతి సమస్యలోను, ప్రతి శోధనలోను, శ్రమలలోను, ఇరుకులలోను, పరీక్షలలోను మేము
మాకంటే ముందుగా భక్తి చేసిన వారి వలె విశ్వాసముతో స్థిరముగా నిలబడి మీ నామానికి మహిమ తెచ్చేవారిగాను భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించేవారిగా మమ్మల్ని అయా ఆశీర్వదించి స్థాపించి నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.